తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్లో చూద్దాం. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణకు ద్రోహం చేసినప్పుడు కూడా ఇదే బీజేపీ వాళ్ళ పార్టీ పార్ట్నర్. ఎప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఆనాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే కిషన్ రెడ్డి గారు ఎమ్మెల్యే, ఆ రోజు బీజేపీకి వీళ్ళు పార్ట్నర్. ఆనాడు చంద్రబాబు నాయుడు తెలంగాణకు ద్రోహం చేస్తే కిషన్ రెడ్డి గారు మాట్లాడలే. ఈరోజు మళ్ళీ అదే బీజేపీకి కేంద్రంలో ఆంధ్రప్రదేశ్లో మిత్రపక్షంగా ఉండి తెలంగాణలో కూడా కలిసి పోటీ చేసి రేపు హైదరాబాద్లో కూడా కలిసి పోటీ చేస్తామని చెప్తూనే ఇవాళ మళ్ళీ హైదరాబాద్కు నీళ్లు తెస్తాం పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా అంటేనేమో చంద్రబాబు వ్యతిరేకిస్తాడు, కిషన్ రెడ్డి గారేమో ఆయనకు మద్దతు పలుకుతాడు. నేను అడుగుతా ఉన్నా, మరి కిషన్ రెడ్డి గారికి తెలంగాణ ప్రాజెక్టుల మీద ప్రేమ ఉంటుందా? తెలంగాణ ప్రజల పార్టీ, తెలంగాణ ఇంటి పార్టీ అయిన టీఆర్ఎస్ పార్టీకి ప్రేమ ఉంటుందా? ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో మీరు తెలుగుదేశం మిత్రపక్షంగా ఉండి తెలంగాణకు చంద్రబాబు ద్రోహం చేస్తే మాట్లాడలేదు. ఈ రోజు మిత్రపక్షంగా ఉండి పాలమూరు కట్టద్దంటాడు చంద్రబాబు, దిండి ఎత్తిపోతల పథకం కట్టద్దంటాడు, 6 మండలాలు ఆంధ్రాలో కలుపుతా అంటాడు, తెలంగాణకు న్యాయంగా రావాల్సిన కరెంట్ ఇయ్య అంటాడు. కానీ కిషన్ రెడ్డి గారు మాట్లాడరు. ఇలా పోలవరం కోసం ఆర్డినెన్స్ తెచ్చినప్పుడు మరి కిషన్ రెడ్డి ఎందుకు మాట్లాడలేదు? దీన్ని బట్టి మీరు దయచేసి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. పోలవరం కోసం ఆర్డినెన్స్ తెచ్చిన బీజేపీ తెలంగాణ పక్షం అవుతుందా? నీళ్ల కోసం పోరాటం చేసి రీడిజైన్ చేస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల పక్షం అవుతుందా? తెలంగాణ ప్రజలు కూడా నేను ఆలోచించాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఇది గమనించాలని కూడా నేను కోరుతా ఉన్నా. నేను మళ్ళీ చెప్తున్నా, తుమ్మిడిహట్టి రద్దు కాలేదు, కాంతానపల్లి అంతకంటే కూడా రద్దు కాలేదు. అటు ఆదిలాబాద్ నుంచి ఖమ్మం జిల్లా అంటే బాసర నుంచి భద్రాచలం దాకా కూడా, ఇటు మహబూబ్ నగర్ నుంచి నల్లగొండ దాకా, అటు గోదావరి కృష్ణా నదుల్లో మన ప్రాజెక్టులు ఎట్లా ఉండాలి, ఎక్కడ నీళ్లు ఉన్నాయి, ఎలా ప్రతి నీటి చుక్కను వినియోగించడం కోసమే ఈ రీడిజైనింగ్ ప్రాసెస్ జరుగుతూ ఉంది. బాసర నుంచి భద్రాచలం దాకా కూడా ఈరోజు ఈ యొక్క లాడర్ సర్వే ద్వారా వారం 10 రోజుల్లోగా స్పష్టత వస్తుంది. దాని అనుగుణంగానే ప్రభుత్వం ముందుకు పోతుంది. ఇంకోటి కూడా అడుగుతున్నా, ఇవాళ ఢిల్లీలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చింది. మోడీ గారు వచ్చిన తర్వాత ఏం చేసిండు? ప్రణాళికా సంఘం రద్దు చేసి అదే నీతి ఆయోగ్ తీసుకొచ్చిండు. అంటే మీరు మొత్తం మోసం చేసినట్టేనా? మరి నరేంద్ర మోడీ రద్దు చేసిండు ప్రణాళికా సంఘం, ఇన్నేళ్లుగా ఉండే రద్దు చేసి నీతి ఆయోగ్ తెచ్చిండు. ఎందుకు తెచ్చిండు? ఇంకా బాగా పనిచేస్తుంది, ఇంకా బెటర్ అని చెప్పి మోడీ గారు చెప్పిండ్రు. అట్లా చాలా ప్రాజెక్టులు నరేంద్ర మోడీ గారు రద్దు చేసిండ్రు, చాలా వాటిని రీడిజైన్ చేసిండ్రు. అంటే నరేంద్ర మోడీ గారు చేస్తేనేమో అది రీడిజైనింగు, తెలంగాణ ప్రభుత్వం చేస్తేనేమో తప్ప. అంటే మోడీ గారు చేస్తే ఒప్పు, టీఆర్ఎస్ ప్రభుత్వమో తెలంగాణ ప్రభుత్వం చేస్తే తప్ప. దీనికి కిషన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఇది ద్వంద్వ విధానం కాదా కిషన్ రెడ్డి గారు మీది? అంటే మాకు అర్థమవుతుంది ఏంది, తెలంగాణ ప్రాజెక్టులు అడ్డుకోవాలని చంద్రబాబు నాయుడు నీకు చెప్తే చంద్రబాబు ఎజెండాను కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్నాడనే అనుమానం ఇవాళ తెలంగాణ ప్రజలకు కలుగుతూ ఉంది. ఎందుకంటే నువ్వు ఆయన పార్ట్నరు. మొన్న కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు కలిసి పోటీ చేసిండ్రు. మీరు ఇవాళ తెలంగాణ బీజేపీ ఆంధ్ర నాయకత్వం చేతిలో కీలుబొమ్మలాగా మారిపోయింది. ఇలా కిషన్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాటలు చంద్రబాబు చెప్తే కిషన్ రెడ్డి గారు మాట్లాడుతున్నట్టుగా ఇలా తెలంగాణ ప్రజలు భావిస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రాజెక్టులు అడ్డుకోవడానికి ఈ ప్రాజెక్టులకు అడ్డుదలగండి, ఈ ప్రాజెక్టులకు అడ్డంకులు సృష్టించండి అని చంద్రబాబు నాయుడు చెప్తే ఆ ఎజెండాను అంతర్గతంగా కిషన్ రెడ్డి గారు అమలు చేసినట్టుగా తెలంగాణ ప్రజలు భావించాల్సి వస్తుంది. మీరు పర్యటనలు చేస్తున్నారు వరంగల్లో. కిషన్ రెడ్డి గారు ఒక్క అడుగు ముందుకు పోసి జరగ మిషన్ కాకతీయ చెరువులు చూసిరా. ఆ చెరువులో చూడు, చెరువులో ఉన్న నీళ్లను చూడు, చెరువు కింద ఉన్న పచ్చడి పొలాలను చూడు, అక్కడ ఉన్న మా రైతన్నల్ని కలిసి ఏం ప్రయోజనాలు కలిగినో మిషన్ కాకతీయ ద్వారా ఒక్కసారి వాళ్ళని అడిగితే తెలుస్తుంది మీకు ఈ ప్రభుత్వం ఏం చేసిందో. చెరువు మట్టి పోసుకోవడం ద్వారా ఎంత అధిక ఆదాయం వస్తుందో, చెరువులు మిషన్ కాకతీయలో బాగు చేయడం ద్వారా ఎన్ని నీళ్లు నిలిచి పచ్చడి పొలాలు పంటలు పండుతున్నాయో ఒక్కసారి చూడండి కిషన్ రెడ్డి గారు. మంచి కూడా చూడండి. తప్పు చేస్తే విమర్శించండి, తప్పకుండా తీసుకుంటాం. తప్పు చేస్తే సరిదిద్దుకుంటాం, మాకేం అబ్జెక్షన్స్ లేవు. అసెంబ్లీలో మేము ఎందుకు చర్చ జరగాలని కోరుకున్నాం? నిర్మాణాత్మకమైన చర్చ జరిగితే మంచి సూచనలు వస్తే తీసుకోవడం కోసమే చర్చ జరిపినాం. ప్రతి పద్దు మీద మాట్లాడినాం. సో ఈ రకంగా ఈరోజు ఏంది ఇవన్నీ చాలా అయిపోయినాయి. ఈ రకంగా ఇలా
ఒక గుడ్డి వ్యతిరేకతను ప్రతిపక్షాలు వ్యవహరిస్తా ఉన్నాయి. దానికి తోటపల్లి రిజర్వాయరే ఒక ఉదాహరణ. 1600 కోట్లు ఆదా అవుతుంది, 6 గ్రామాలు కాపాడతాము, ఇంకో 4000 ఎకరాలకు నీళ్ళు ఎక్కువిస్తామంటే వద్దంటే ఇంక ఏం చెప్పాలి ఈ ప్రతిపక్షాలది? దీన్ని తెలంగాణ ప్రజలు గమనించాలని, మేము ప్రజాధనాన్ని కాపాడతాము, 6 గ్రామాలని కాపాడతాము, 4000 ఎకరాలకు నీళ్ళు ఎక్కువిస్తామంటే వద్దని మాట్లాడే ఈ ప్రతిపక్షాలకు తగిన గుణపాఠం చెప్పాల్సిందిగా మీ ద్వారా తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.